అర్థమైంది. యు ఫైండ్ ది జిస్ట్. అప్పటిదాకా నేను అందరిలాగే టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, గ్రామర్, వొకాబులరీ ఇవే చెప్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు ఎక్కడో చదువుతూ ఉంటే కొటేషన్ చదివాను, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కాంట్ డూ, బీ ఆర్ హ్యావ్ అని. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కాంట్ డూ, బీ ఆర్ హ్యావ్. ఈ మూడు నీ దగ్గర లేనిది, నువ్వు కాంది, నువ్వు చేయలేనిది ఏది లేదు అని దాని సార్. దీన్ని అలా ఆలోచిస్తూ ఉంటే ఇంగ్లీష్లో కూడా అంతే కదా అనిపించింది. ఏంటంటే ఇంగ్లీష్లో డూ ఫార్మ్స్ ఉంటాయి, బీ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ మూడింటితోటే మొత్తం ఇంగ్లీష్ భాష అంతా లింక్ అయి ఉంటుంది. సో డూ, బీ, హ్యావ్ ఈ మూడింటిని కరెక్ట్గా మిగతా వాటితో కోఆర్డినేట్ చేయడం నేర్చుకుంటే దర్ ఎండ్స్. ఇది ఐడెంటిఫై చేసిన రోజు నేను గ్రామర్ చెప్పడం మానేశాను. ఓన్లీ ఐ హావ్ రిటన్ ఎ బుక్ ఆన్ how you can learn English by using these 3 words. Oh, this is also your strategy. You also use this. And do we have with exclusive ఒక బుక్ రాశాను, 180 pages book, and which has been my syllabus. ఈరోజు దాదాపు 20 సంవత్సరాలుగా అదే నా సిలబస్. నేను టెన్సెస్ చెప్పను, పాసివ్ చెప్పను, ఏమీ చెప్పను. ఓన్లీ ఈ 3 words తో లింక్ చేస్తూ ఎట్లా మాట్లాడాలి. Do there any transformation? అంటే మీరు ఈ చెప్పే విధానం మార్చిన తర్వాత do you find any change in the students? Great revolution. కాకపోతే when I started this, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ బోధించే ప్రతి టీచర్ నన్ను కామెంట్ చేయడం, కొందరైతే లెటర్లు రాసేవాళ్ళు, కొందరు స్టూడెంట్స్ బుక్ తీసుకొని నా మీద కామెంట్లు రాసేవాళ్ళు, ఇష్టం తిట్లు, అందరు ఆల్ ద పీపుల్ సెడ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఇదేం గ్రామర్, ఇదేం ఇన్స్టిట్యూట్ అని తిట్టేవాళ్ళు. బట్ ఈరోజు నా సిలబస్ ఏ స్థాయికి వచ్చింది అంటే, నేను ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసిన ప్యాటర్న్స్, టేబుల్స్, డూ, డస్, ఇవన్నీ దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు 200 ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు అన్నిట్లో మై ప్యాటర్న్, మై లెసన్ వాస్. సో అది అర్థం కావడానికి టైం పడుతుంది.